పైల కృష్ణారెడ్డి గారు కొంచెం సానుభూతిగా లేకపోతే సానుకూలంగా స్పందిస్తాడని జనరల్గా ఆయనకు మంచి పేరుంది. కానీ ఈ రోజు మాట్లాడిన దాంట్లో ఆయన ఎక్కడ కూడా బీజేపీకి సపోర్టు, బీజేపీకి వత్తస్తు పలికినట్టే మాట్లాడింది. కానీ అక్కడ జరిగిన సంఘటన మీద తప్పిదాలు జరుగుతున్నాయి అనే రకంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. నేను వినడం జరిగింది. గవర్నర్ ఎవరైతే తమిళనాడు గవర్నర్ ఉన్నారో 164 ఆర్టికల్ 164/1 ప్రకారము ఎవరిదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉందో వాళ్ళని ఇమీడియట్ గా ముందు అధికారంకి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయండి అని చెప్పి ఆయన ఆహ్వానించాల గవర్నర్ గారు. నెక్స్ట్ అసెంబ్లీలో పోయిన తర్వాత ఒక టైం తీసుకొని ఆ టైంకి మీ బలం చూపెట్టండి. లేకపోతే అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అయిన బలం చూపకపోతే ఆయనను పక్కన జరిపి ఇంకెవరన్నా ఆల్ పార్టీస్ కలిసి మళ్ళీ వస్తే మళ్ళీ చేయడం, లేదు కాదు అనుకుంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టడం అనేది జనరల్ గా అదొక రూల్ ఫ్రేమ్. కానీ ఈరోజు ఆల్రెడీ ప్రజలు ఇచ్చిన మ్యాండేటు, ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు దళపతి విజయ్ మొత్తానికి స్వీప్ చేసిండు. బీజేపీకి ఒకటే ఒక సీటు, ఇటు కాంగ్రెస్ కి 5. ఈ రకంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీతోని గతంలో కూడా దళపతి విజయ్ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేసినప్పుడు కలవడం జరిగింది, అండర్స్టాండింగ్ ఉంది. దాని తర్వాత మొత్తానికి నేను ఎవరితోని పొత్తు ఉండను, నేను టీవీకేగా నేను ఇండివిజువల్ గా ఉంటా అనే రకంగా ఆయన మాట్లాడిండు. ప్రజల్లోకి పోయిండు. ప్రజలకి ఇప్పటి వరకు నేను అనుకుంటా బహుశా తమిళనాడులో విజయ్ ఎవరికైతే వ్యక్తులకి టికెట్ ఇచ్చిండో అటువంటి వ్యక్తులకి ఇప్పటి వరకు కూడా ఈ 70 సంవత్సరాలలో ఎవరు కూడా ఏ పార్టీ కూడా ఇవ్వకుండా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ ఆల్సో. బట్ ఒక సామాన్య ఒక డ్రైవర్ కొడుకుకి, ఇళ్లలో పనిచేసే ఆవిడకి, లేకపోతే ఏదో మంగళ షాప్ లో పనిచేసే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి కూడా టికెట్ ఇచ్చి ఈరోజు గెలిపియడము, ప్రజలు అక్కడ ఫుల్ మ్యాండేట్ ఇవ్వడము. ఈరోజు విజయ్ ఎవరికి ఇచ్చినా సరే ముందు మార్పు రకంగా రావాలి ఖచ్చితంగా. విజయ్ ఎవరికి టీవీకే ఎవరిని టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపిస్తామనే రకంగా ప్రజలు ఈరోజు 108 ఇచ్చిండ్రు. దాంట్లో డబ్బులు ఒకటి దళపతి విజయ్ది 2 కాబట్టి ఒకటి అనుకున్న 107, కాంగ్రెస్ ఒక 5. లెఫ్ట్ లని ఇయ్యనికే, లెఫ్ట్ ఇవ్వకపోతే ఏఎండిఎంకే, డిఎంకే, ఏఐడిఎంకే, డిఎంకే 2 కూడా ఇప్పటివరకు ఆపి, లేదనుకుంటే ద్రావిడ పార్టీలు 2 కూడా ఒకరికొకరు భద్ర శత్రువులు అనుకున్న వాళ్ళు కూడా జస్ట్ నిన్నటి వరకు కూడా అవసరం అనుకుంటే 50-50గా మాట్లాడుకొని కూడా ఉందామనే రకంగా మాట్లాడింది. కానీ స్టాలిన్ ఒక మాట ఓపెన్ గా చెప్పడం జరిగింది, లేదు లేదు దళపతి విజయ్ కి ముఖ్యమంత్రిగా అవనియండి, దాని తర్వాత చూద్దాము అనే రకంగా ఆయన ఒక మాట అన్నందుకు ఈరోజు ఏఐడిఎంకే గమన పక్కన జరిగింది. ఈ రోజు యాక్చువల్లీ గవర్నర్ నుంచి ఎంత తప్పిదం జరిగిందంటే ఇమీడియట్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి నువ్వు ఇమీడియట్ గా ఆహ్వానించి ఆయన ఖచ్చితంగా నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేయని చెప్పి చెప్పాలా. అది అక్కడ చెప్పలేదు. గతంలో జరిగిన అన్నిటికీ పైల కృష్ణారెడ్డి గారికి తెలియదా? వాజ్పేయి గారిది ఏ పరిస్థితి ఉండే, 13 నెలలు ఎట్లా ప్రభుత్వాన్ని నడిపించిండు, 13 రోజులు ఎట్లా నడిపించిండు, ఇంకా వేరే వేరే రాష్ట్రాలలో ఏం జరిగినాయని పైల కృష్ణారెడ్డి గారికి అందరికి అన్ని తెలుసు. కానీ ఆయన మళ్ళీ ఈరోజు ఏదో కాంగ్రెస్ కి పోతేనే ఇట్లయింది, అక్కడ గవర్నర్ చాలా సౌమ్యుడు, మంచోడు. ఎక్కడ మంచోడు, ఎక్కడ సౌమ్యుడు? ఆయన ఆల్రెడీ గవర్నర్ గిరి చేయమంటే ఆయన గులాంగిరి బీజేపీ పార్టీకి చేస్తుండ్రు. ఆయన వెనకాల ఎవరుండి ఆయనని ఇప్పటిదాకా మ్యానిపులేట్ చేస్తుండ్రు. ఈ రోజు రిజల్ట్స్ వచ్చింది 4వ తారీఖు. ఇవాళ వరకు అటు విజయ్ ని పిలిచి ఇమీడియట్ గా ప్రభుత్వంకి ఏర్పాటు చేయడానికి మీరు రండి అని ఆహ్వానించలేదు. ఎందుకు ఆహ్వానించలేదు? 2 సార్లు విజయ్ కలిస్తే నువ్వు 118 నువ్వు చూపి అంటాడు. ఆయనకు ఏమవసరము? 118 ఎక్కడ చూపియాలా? మొత్తం అసెంబ్లీలో చూపియాలా. అప్పుడు లేకపోతే వేరే మాట. ఈరోజు అక్కడ గవర్నర్ చేసిన తీరు మటుకు ఖచ్చితంగా ప్రజలు అక్కడ వ్యతిరేకిస్తున్నారు. రేపు అవసరం అనుకుంటే కూడా ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంటుండే. టైం బాగుంది, వాళ్ళు తొందరగానే ఇది చేస్తుండే. ఇంకోటి అటు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీని కూడా విజయ్ కలవడము, ఒక తల్లిలాగా ఆమె బ్లెస్సింగ్స్ ఇవ్వడము, దాని తర్వాత లెఫ్ట్ పార్టీలను అందరినీ కూడా రాహుల్ గాంధీ వాళ్ళు మాట్లాడడము. ఈ రోజు డిఎంకేకి మా సపోర్ట్ ఉండే, కానీ వాళ్ళతో కూడా పక్కన జరిగి ఈ రోజు ఒక యువకుడు వచ్చిండు ఒక రకంగా. ఇప్పుడు ఈ రోజు గనక విజయ్ ముఖ్యమంత్రి అయితే రేపు జీవిత కాలంలో తమిళనాడులో బీజేపీ ప్రభుత్వం ఇంకా ఏర్పడేది అనేది ఇటు అమిత్ షా గాని నరేంద్ర మోదీ పసిగట్టి ఈ రోజు ఇప్పటి వరకు ఏం జరుగుతుంది చూద్దాం అనుకుంటారు. విజయ్ ఇమీడియట్ గా మళ్ళీ ఏఐడిఎంకే సైడ్ వచ్చి మనం కల్పించేద్దాము అనే రకంగా ఆయనని ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించండు.
దళపతి విజయ్ ఒక మాట మీద ఉన్నాడు, స్ట్రాంగ్ గా ఉన్నాడు. బీజేపీతో నేను పొత్తుకు పోయేది లేదన్నాడు. ఆ రకంగానే ఉంది. అది పైల కృష్ణారెడ్డి గారికి తెలియదేమో బహుశా. ఈ రోజు అమిత్ షా, ఇటు నరేంద్ర మోదీ ఎంత ఘోరమైన పరిస్థితి దేశాలలో అంటే, గతంలో ఉత్తరప్రదేశ్ లో అట్లనే చేసిండ్రు. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే బెంగాల్లో కూడా మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ బుల్డోజర్లు పెట్టి, ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే అరాచకాలు చేస్తున్నారు. రేపు వాళ్ళు ఏమంటే మొత్తానికి రేపు మళ్ళీ ఇంకొక అగ్నిగుండం చేయాలనే రకంగానే బెంగాల్ని ఆలోచిస్తున్నారు తప్ప, అయితే అయితే మణిపూర్ శివకుమార్ గారు, ఎట్లయితే జరిపిందో లెఫ్ట్ అట్లనే. మద్దతు కాంగ్రెసే చెప్పింది కదా, లెఫ్ట్తో మాట్లాడతాము, విజయ్కి మద్దతు ఇస్తామని. అయితే ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు మద్దతు ఇవ్వడానికి ఆలస్యమైంది విజయ్కి లెఫ్ట్? వైశాలి గారు వెనకాల నుంచి మొత్తం ఈ రెండు పార్టీలు, డిఎంకే, ఏఐడిఎంకే, టు బీజేపీ, వీళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళు కొంచెం ఆలోచించడం జరిగింది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు, నేను చేపిస్తాను, ఒక యువకునికి మనం అవకాశం ఇద్దాము, ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఈరోజు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, ఆశీర్వాదం ఇచ్చిండ్రు, మనం సపోర్ట్ చేద్దామని వాళ్ళని సద్దుమనిపించి, వాళ్ళకి అవసరమైతే మీకు ఏం కావాలో నేను ముందుండి నేను మీకు సహకరిస్తాను అనే రకంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి హైకమాండ్ ఎవరైతే పోయినరో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఆ దిశకే ఈరోజు ఇప్పుడు జస్ట్ మనం మధ్యాహ్నం వరకు కూడా, అంటే 2:30 ఆ ప్రాంతం కూడా అవసరమైతే ఇటు డిఎంకే, ఏఐడిఎంకే కూడా మామూలుగా ఆహ్వానిస్తారు అనే రకంగా కూడా మనకు న్యూస్లలో మనం చూడడం జరిగింది. కానీ మళ్ళా తర్వాత ఇమీడియట్ గా రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత, హైకమాండ్ తో మాట్లాడిపించిన తర్వాత వేళ లెఫ్ట్ పార్టీలు కూడా ఓకే అని ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తానికి దళపతి విజయ్కి మొత్తానికి ముఖ్యమంత్రి కాబోతుండు. ఆ పెద్ద మొత్తానికి అయితే ఒక పెద్ద హైడ్రామానే చేసింది బీజేపీ. ఈరోజు గవర్నర్ తో ఓకే. పాటు కలిసి మొత్తానికి ఈ రోజు బీజేపీ చేస్తున్న నాటకాలు అంతా కాదు. ఈ రోజు పైల కృష్ణారెడ్డి గారు అనుకుంటుండే ఇంకా రేపు అవసరం అనుకుంటే తెలంగాణలో కూడా వీళ్ళు పాగేస్తారని. తెలంగాణలో ఇటువంటి పార్టీలకు ఇది ఇబ్బంది చేస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఇంకొక చిన్న ఇష్యూ, పైడి కౌశిక్ రెడ్డి సబ్జెక్ట్ తీసుకుంటే ఈరోజు బండి సంజయ్ వాళ్ళ మీద దాడి చేపించడం అదంతా కూడా బీజేపీ అరాచకం చేస్తుంది అనే రకంగా. మీకు ఓకే. ఇంకా అధికారమే రాలేదు, ఒక 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉంటేనే ఈరోజు రాష్ట్రంలో మీరు ఇటువంటి విధ్వంసం కాండ సృష్టిస్తున్నారు. ఏదో కర్నూలులోనో కడపలోనో ఫ్యాక్షన్ ఎత్తు కొట్లాడినట్టు మీరు ఇంటి మీదకి వెళ్ళి కార్లు పగలగొట్టడము, లేకపోతే నో డౌట్ అక్కడ కేటీఆర్ కానీ లేకపోతే కౌశిక్ రెడ్డి మాట్లాడింది తప్పు, దానికి మీరు కౌంటర్ ఇవ్వండి. ఇవాళ కొత్తగానా దాంట్లో డైరెక్ట్ దాడి చేయడానికి మీకు ఎవరు అవకాశం ఇచ్చారు? మీకు ఓకే. ఏం ఓకే ధైర్యంతో? శివకుమార్ గారు. అంటే ఈ ఈ రకంగా ఆలోచిస్తే బీజేపీ ప్రభుత్వం ఏమిట్లేం లేనప్పుడే తెలంగాణలో ఈ దిశగా పోతుందంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. రేపు వీళ్ళకి మంచిగా కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో వీళ్ళకి ఇబ్బందికరంగానే ఎదురు కావాలా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 75 సంవత్సరాలు నరేంద్ర మోదీకి వస్తున్నాయి, ఆయన పక్కకు జరగాల. మరి ఆయన అందరికి రూల్ పెట్టిండు, అది అందరికీ రూల్ నాకు లేదంటాడా, ఏమవుతుంది అనేది చూద్దాం.